ఎమ్మెల్యే కడియం శ్రీహరికి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వార్నింగ్ ఇచ్చారు. బిడ్డ కడియం తస్మాత్ జాగ్రత్త అని అల్టిమేటం కూడా ఇచ్చారు. కేటీఆర్ జోలికి వస్తే నాలుక చీరేస్తామని పెద్ద డైలాగులే వేశారు. రేపో మాపో పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుందని, కడియం శ్రీహరికి పదవీ గండం తప్పదని జోష్యం చెప్పారు. కడియం శ్రీహరి స్థాయిని మరిచి విమర్శలు చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి మెప్పు పొంది ప్రభుత్వ సలహాదారు కాకపోతే కేబినెట్లో బెర్త్ కోసం చూస్తున్నారని విమర్శించారు. అది అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో భాగంగా ఆర్టికల్ 3 ప్రకారం 33 జిల్లాలు ఏర్పాటు చేస్తే నిన్న మాట్లాడుతాడు సిగ్గు శరం లేకుండా. నేను అప్పుడే జిల్లాలు వరంగల్ అవ్యక్త వరంగల్ జిల్లాలో 6 జిల్లాలు వద్దని చెప్తే నా మాట వినలేదంటున్నాడు. నువ్వు ఎవడివిరా, నీ మాట ఎందుకు వినాలి? నీ మాట వినవలసిన అవసరం ఏముంది? ఆయన బీఆర్ఎస్ పార్టీ అధినేత, ఉద్యమ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి. నేను ఎవడడిగిండు? బిడా కడియం శ్రీహరి గారు, ఇప్పటికైనా అనేక సందర్భాల్లో నేను హెచ్చరించినాం, కానీ కుక్కతోక వంకర అన్నట్టు నువ్వు ఎప్పుడు మార్పు రాలే. పాము లెక్క ఉన్నావని నేను వదిలేస్తున్నాం. నువ్వు ఇప్పటికైనా రేపైనా ఎల్లుండైనా తప్పకుండా ఫిరాయింపుల చట్టము వర్తిస్తుంది. నీ పదవి గండం నీకున్నది. నువ్వు పార్టీ మారినవు. ఇవాళ నిస్సిగ్గుగా నేను పార్టీ మారలేదు, నేను బీఆర్ఎస్ పార్టీ అంటున్నావు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అంటున్నావు. మరి బీఆర్ఎస్ పార్టీలో ఉంటే బీఆర్ఎస్ తెలంగాణ కండువా కప్పుకొని మొత్తం గణపురం నియోజకవర్గంలో తిరిగి